తిరుపతి జిల్లా రేణిగుంట మండలంలోని పద్మానగర్లో గల 4.20 సెంట్ల ప్రభుత్వ భూమి ఆక్రమణకు గురైందన్న ప్రచారంలో ఏ మాత్రం వాస్తవం లేదని, ఆ భూమిని కేవలం ప్రజా ప్రయోజనాల కోసమే వినియోగిస్తున్నామని జీపాల్యం టీడీపీ నాయకులు రాజశేఖర్ రెడ్డి స్పష్టం చేశారు. మంగళవారం 3వ తారీఖున విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ కాలనీ అభివృద్ధిపై జరుగుతున్న అపోహలను నివృత్తి చేశారు. ఎన్నికల హామీ, కూటమి ప్రభుత్వ కార్యాచరణ 2024 ఎన్నికల సమయంలో ప్రస్తుత ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి పద్మానగర్ ప్రాంతాన్ని సందర్శించినప్పుడు అక్కడి ప్రభుత్వ భూములు ఆక్రమణలకు గురవుతున్న విషయాన్ని రాజశేఖర్ రెడ్డి ఆయన దృష్టికి తీసుకుని వెళ్లారు. కూటమి ప్రభుత్వం రాగానే ఈ ఆక్రమణలను తొలగించి పద్మానగర్ అభివృద్ధికి తోడ్పడాలని కోరారు. ప్రభుత్వం కొలువు తీరగానే ఎమ్మెల్యే బొజ్జల వెంకటేష్ సుధీర్ రెడ్డి ప్రత్యేక శ్రద్ధ తీసుకుని తహసీల్దార్తో మాట్లాడి అక్రమ నిర్మాణాలను తొలగించి ప్రభుత్వ భూమిని స్వాధీనం చేయించారు. స్థానిక ప్రజల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని ఈ 4.20 సెంట్ల భూమిలో పాఠశాల భవనాలను నిర్మించాలని కోరుతూ జిల్లా కలెక్టర్కు మరియు విద్యాశాఖ అధికారులకు అభ్యర్థనలు పంపారు. తహసీల్దార్ క్షేత్రస్థాయిలో పరిశీలించి పద్మానగర్ అభివృద్ధి కోసం అంగన్వాడీ పాఠశాల నిర్మాణం కోసం ఈ భూమిని కేటాయించినట్లు పేర్కొన్నారు. కోట్లాది రూపాయలతో మౌలిక వస్తువులు పద్మానగర్ కాలనీలో ఇప్పటికీ సుమారు 25 లక్షల రూపాయలతో సీసీ రోడ్ల నిర్మాణం పూర్తి చేశామని రాజశేఖర్ రెడ్డి తెలిపారు. మరో 45 లక్షల రూపాయలతో 60 అడుగుల రోడ్డు నిర్మాణ పనులు త్వరలోనే ప్రారంభమవుతాయని చెప్పారు. డ్రైనేజీ కాలువలు, స్ట్రీట్ లైట్లు, మరమ్మతులు వంటి పనుల అధికారులతో సమన్వయం చేసుకుంటూ నిరంతరం పర్యవేక్షిస్తున్నామన్నారు. విద్యా అవసరాలు, ఇంటి పట్టాల హామీ, స్కూల్ భవనాల నిర్మాణం, కాలనీలోని 3000 నిరుపేద కుటుంబాల పిల్లల కోసం సుమారు 2 కిలోమీటర్ల దూరం నడిచే ఇబ్బంది లేకుండా ఈ ప్రభుత్వ స్థలంలోని అంగన్వాడీ, మోడల్ స్కూల్స్ నిర్మించాలని అధికారులకు ప్రతిపాదించామన్నారు. 20 ఏళ్ల ముందు ఈ లేఅవుట్ వేసినప్పుడు దీని అంతా కమ్యూనల్ పర్పస్గా 4 ఎకరాల 21 సెంటు ఉందని చెప్పడం జరిగింది. అదేవిధంగా దీన్ని మొత్తం ఆగిపోయి ఉన్న దాన్ని డెమాలేషన్ చేసి అదే రోజు 7వ తేదీ 8వ నెల 2025 సంవత్సరము రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు దీన్ని పంచాయతీకి గిఫ్ట్గా ఇవ్వడం జరిగింది. పంచాయతీకి దీంట్లో ఏదైనా ఎవరైనా ఆక్యుపై చేసినా, ఎవరైనా దీంట్లో దిగినా చట్టమైన చర్యలు తీసుకోవచ్చు అనేసి పంచాయతీ కార్యదర్శికి రెవెన్యూ వాళ్ళు ఇవ్వడం జరిగింది. ఇక్కడ 23వ తేదీ 1వ నెల 2026న ఎస్టీ సెల్, గ్రీవెన్స్ సెల్ కలెక్టర్ ఆఫీస్లో జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి స్కూల్కి సంబంధించి కమిటీ చైర్మన్ అయినటువంటి సంధ్య గ్రీవెన్స్ సెల్కి వెళ్ళి కలెక్టర్ గారికి ఇక్కడ అంగన్వాడీ స్కూల్ కావాలా, ఇక్కడ స్కూల్ కావాలా, ఇక్కడ వచ్చేసి మాకు హెల్త్ హాస్పిటల్ కావాలని అర్జీలు పెట్టడం జరిగింది. దానిపైన స్పందించినటువంటి కలెక్టర్ గారు తక్షణమే డిఈఓ గారికి పిలిపించి అక్కడే మాట్లాడి ఈ విధంగా స్కూల్ కావాలి వీళ్ళకి అని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఎంఈఓ గారు వచ్చేసి సెక్రటరీ గారు, ఇక్కడ నుండి విఆర్ఓ గారు, ఎంఈఓ గారు వచ్చి ల్యాండ్ని కూడా పరిశీలన చేయడం జరిగింది. ఇక్కడ మోడర్న్ స్కూల్ వచ్చింది. 1 ఎకరా ల్యాండ్ని మీరు చదువు చేసి ఇస్తే మేము ఇవన్నిటిని ఫొటోస్ తీసి మేము పై ఆఫీసుకి పంపించాలంటే ఇక్కడ మేము దీన్ని క్లీన్ చేయడం జరిగింది. దీన్ని ఏదో రాజశేఖర రెడ్డి అమ్ముకుంటున్నాడు అనేసనో పచ్చ కామర్లు వచ్చిన వాడికి పచ్చగా కనబడుతుంది. అంటే గత ప్రభుత్వంలో ఆక్యుపై చేసి కట్టుకున్నారు, అదేవిధంగా ఈ ప్రభుత్వంలో కూడా కట్టుకుంటారని ఒక ఉద్దేశంతో మేము పెట్టామంటారు. అంటే కామర్లు వచ్చిన దేశం అంతా పచ్చగానే కనబడుతుంది. అభివృద్ధి ఏంది ఇది ఎప్పుడు ఇచ్చారు? ఇది 7వ తేదీ 8వ నెల 2025లో పంచాయతీకి ఇచ్చారు రెవెన్యూ వాళ్ళు. దానికి అనుకోకుండా ఏమి వాస్తవాలు అనేసని ఏదో ఇక్కడ జరిగేటటువంటి దాన్ని అడ్డుకునేదానికి తప్ప అభివృద్ధిని వేరే మార్గం అంటూ లేదు. ఇక్కడ ఈ బోర్డులు పెట్టారు. గత 5 ఏళ్ళు ఏమైనా ఈ బోర్డులో ఈరోజు మేము క్లీన్ చేస్తే ఈ బోర్డులు పెట్టినారు. అంతకుముందు ఈ బోర్డులు పెట్టచ్చు కదా, దేనికి ఏక ముందే పెట్టచ్చు కదా. అంటే మేము ఒకరు అభివృద్ధి చేస్తే ఇంకొకరు వచ్చి బోర్డు పెట్టుకునేది, ఒకరు అభివృద్ధి చేస్తే బోర్డులు పెట్టడము. ఇక్కడ వచ్చేసి ఏమిటంటే గత 5 ఏళ్ళు ఒక తట్ట మట్టిపోయిలా. నేను ఒకటే చెప్తున్నా, సవాల్ విసురుతున్న పత్రికా విలేకరుల మూలకంగా, పద్మానగర్లో సిమెంట్ రోడ్లు వేసింది ఎవరు? ఇప్పుడు ఈ 18 నెలల్లో సిమెంట్ రోడ్లు వేసింది ఎవరు? ఎక్కడైనా సరే నేను పద్మానగర్ అభివృద్ధి పైన గత ప్రభుత్వం కానీ ఎవరైనా సరే చర్చకి పిలవడానికి ఎక్కడికైనా రమ్మన్నా చర్చకి నేను సిద్ధంగా ఉన్నాను. పద్మానగర్ అభివృద్ధి చేసింది టీడీపీ గవర్నమెంట్ మాత్రమే. ఇక్కడ వేసిన రోడ్లన్నీ టీడీపీ గవర్నమెంట్ వేసిన రోడ్లే. ఇప్పుడు కూడా ప్రభుత్వం వచ్చి 18 నెలలు అయితే 15 లక్షల రూపాయలతో కంటికి కనబడుతూ ఉన్నాయి రోడ్లు వేసినవి. ఆ స్టిల్ ఈ రోజుకి కూడా ఇంకా బిల్లులు తీసుకోలేదు. అదేవిధంగా 60 అడుగుల రోడ్లకి 40 లక్షల రూపాయలు వర్క్ కూడా శాంక్షన్ అయింది, అది ఈ టీడీపీ ప్రభుత్వంలో. అదేవిధంగా ఈ టీడీపీ ప్రభుత్వంలో జేపాలెం పంచాయతీకి హాస్పిటల్ కూడా ఒకటి వచ్చినది. ఆ హాస్పిటల్ను కూడా ఇదే ప్లేస్లో కట్టబోతున్నాము.
స్కూల్ను కూడా ఇదే ప్లేస్లో కట్టబోతున్నాము. ఇది ప్రభుత్వాన్ని అడ్డుకోవద్దండి దయచేసి. గ్రామాన్ని అడ్డుకుంటే దానివల్ల నష్టపోయేది మీరే, పార్టీలు నష్టపోవు. ఈ గ్రామంలో పిల్లలు చదువుకునేదానికి 2.5 కిలోమీటర్లు నడిచిపోవాలి. అది మీకు ఆనందంగా ఉంటే ఆడికే వెళ్ళి చదువుకోవచ్చు. గ్రామం అభివృద్ధిని అడ్డుకోవద్దండి. ఇక్కడ గ్రామం అభివృద్ధి చేస్తామనేది స్కూల్ కావాలని. స్కూల్ ఈ ఊరికి పోవాలంటే 2.5 కిలోమీటర్లు పోవాలా. అంగన్వాడీ పిల్లకాయలు ఒక 5 సంవత్సరాల లోపల పిల్లకాయలు పోవాలంటే 1.5 కిలోమీటర్లు పోవాలా. గర్భిణీ స్త్రీకి